ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డేట్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఎలక్షన్ కమిషన్ నుంచి లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ 9 నుంచి 12 లోపు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఏప్రిల్ 16 ఉండబోతుంది. మన రీసెంట్గా రాప్తాడు సభలో జగన్ గారు కూడా చెప్పారు ఇంకా 55 డేస్ ఉన్నాయి, ఈ 50 రోజులు మనం కష్టపడాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే అఫీషియల్ సోర్సెస్ నుంచి అయితే ఏప్రిల్ 16న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయితే జరగబోతుంది. చూద్దాం అన్ని పార్టీలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయి అనేది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మంచి జోష్లో కనిపిస్తుంది. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న టాపర్ ఎలా అయితే ఒక 2-3 నెలల ముందు నుంచి బాగా కష్టపడి ప్రిపేర్ అవుతాడో ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ సిద్ధం సభలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీస్లో అయితే ఇప్పటికీ ఇంతకుముందు సిద్ధం సభలకు ముందు అయితే వాళ్ళు అలయన్స్ ఇవంతా కూడా మంచి జోష్ మీద కనిపించింది. ఎందుకో సిద్ధం సభల తర్వాత అలయన్స్లో అయితే కొంచెం స్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఇప్పటి నుంచి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 2 నెలల కన్నా తక్కువ టైమే ఉంది. ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ ఎన్ని ప్లేసెస్లో పోటీ చేస్తుంది, టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా రాదా, కలిసి వస్తే వాళ్ళకి ఎన్ని సీట్స్ ఇస్తారు, వీళ్ళకి ఎన్ని సీట్స్ ఇస్తారు, ఒకవేళ ఎన్ని సీట్స్ ఫైనల్ అయిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద చాలా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇంటర్నల్గా ఆల్రెడీ డిస్కషన్ కంప్లీట్ అయిందా లేకపోతే ఎక్స్టర్నల్గా బయటికి చెప్పట్లేదనే విషయం అయితే ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శ్రేణుల్లో అయితే చాలా ఆందోళన అయితే నెలకొంది. ఎప్పటికీ ఫైనల్ అవుతుంది, మేము ఎప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రచారం చేయాలనే దాని మీద కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేసెస్లో అయితే ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, జనసేన వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ కాన్ఫ్లిక్ట్స్ అనే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఇంత తక్కువ టైంలో రిజాల్వ్ చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్ టాస్క్ అవుతుంది అనమాట. అది చూసుకుని వాళ్ళు త్వరగానే ప్రిపేర్ అవ్వగలిగితే ఎడ్జ్ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా జోష్ మీద వాళ్ళు ఆల్రెడీ చాలా ప్లేసెస్లో క్యాండిడేట్స్ని రీషఫుల్ చేశారు. కొన్ని చోట్ల పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వడం నిరాకరించారు. అక్కడ కొత్త క్యాండిడేట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళని నియోజకవర్గ సమన్వయకర్తలుగా లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. రీషఫలింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళ అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఆధారంగా గడప గడపకు వాళ్ళు వెళ్తున్న తీరు, వాళ్ళని జనాలు రిసీవ్ చేసుకుంటున్న ఆ విధానాన్ని బట్టి వాళ్ళని అక్కడే ఉంచాలా లేకపోతే వేరే ప్లేస్కి మూవ్ చేయాలా లేకపోతే వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు అనేది చాలా కసరత్తు జరిగిన తర్వాత చాలా కోర్ కమిటీ డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఆల్మోస్ట్ 7 ఫేజెస్లో 7 విడతల్లో మొత్తం చేంజెస్ అయితే చేశారు. ఇంకా కొన్ని ఫైనల్ అయితే కావాల్సి ఉంది. కాకపోతే ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాల్లో కూడా ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ అంతా కూడా ఫైనల్ అయిపోయి వాళ్ళంతా ప్రచారాన్ని కూడా వెళ్ళిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు అనేది ఈ రోజు కూడా ఫైనల్ చేసుకోవడం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రేస్లో ఎవరైతే ముందు స్టార్ట్ చేస్తారో ప్రిపరేషన్ని వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, యాడెడ్ అది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జామ్లో టాపర్ 2-3 నెలల ముందు నుంచే చదువుకుంటాడు, వాడుకునే అడ్వాంటేజ్ వేరు. ఎలా ఎగ్జామ్కి ముందు రోజు కూర్చొని నేను ప్రిపేర్ అయిపోతానంటే టార్గెట్స్ వేరు ఉంటాయి. 100 తెచ్చుకోవాలనుకున్నాడు ఎగ్జామ్కి 3 నెలల ముందు నుంచో 4 నెలల ముందు నుంచో లేదా 2 నెలల ముందు నుంచో ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తే వాడికి అలాగే మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్ ముందు రోజు చదవాలనుకున్న టార్గెట్ అనుకుంటే పాస్ అయితే చాలా టార్గెట్ ఉంటుంది. మరి చూద్దాం అధికార పార్టీ టార్గెట్ వాళ్ళైతే క్లియర్గా చెప్పారు 175, 25 అని. ప్రతిపక్ష టార్గెట్ అనేది ప్రస్తుతానికి అయితే తెలియాల్సి ఉంది. చాలా మటుకు అపోజిషన్లో ఉన్న ఒక ఫిలాసఫీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకూడదు అన్న ఆ ఎజెండా మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు తప్ప మేము సీఎం అవ్వాలి, మేము ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా మేము రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామన్న ఎజెండాకి అయితే ఇంకా రాలేదు. ఆ ఎజెండా మేనిఫెస్టోలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అవి జనాకర్షణగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జనాలు అయితే ఓట్లేస్తారు. అప్పటి వరకు అయితే మాత్రం చూస్తుండాలి. కానీ ఏప్రిల్ 16 అయితే సర్వసన్నద్ధంగా వైఎస్ఆర్సీపీ అయితే రెడీగా ఉంది. మిగతా పార్టీలు కూడా ఎంతవరకు అనేది ఈ రాబోయే వారంలో మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా మటుకుందన్నమాట.